మంచిర్యాల జిల్లా పరిధిలో ఉన్న భీమారం పోలీస్ స్టేషన్‌లో పరిధిలో ఉన్న ఇప్పగూడకు చెందిన ఇప్పలబొగూడకు చెందిన పెనుకుల రవి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న సాయంత్రం విశ్వసనీయ సమాచారం మేరకు అతను నకిలీ పత్తి విత్తనాలని రైతులకు అమ్ముతూ అధిక లాభాల కోసము అతని ఇంట్లో ఉన్నదని తెలవడంతో ఏసీపీ జైపూర్ వారి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ జైపూర్ నవీన్, ఎస్ఐ రాజేందర్ అండ్ అగ్రికల్చర్ ఆఫీసర్ సుధాకర్ గారు మిగతా వాళ్ళ యొక్క సిబ్బంది అందరు పోయి రైడ్ చేయడం జరిగింది. అక్కడ వ్యవసాయ అధికారులు పరిశీలించి అవి సర్టిఫైడ్ విత్తనాలు కాదు, ప్యాకేజీ విత్తనాలు కావు, అవి హెచ్టీ కాటన్ అండ్ లూజ్ విత్తనాలు ఉన్నాయి. ఆ స్పూరియస్ సీడ్స్ వల్ల రైతులకు ఇబ్బంది కలుగుతుందని వాళ్ళు పంచనామా చేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపిస్తున్నాము. 316 కేజీల స్పూరియస్ సీడ్స్ పట్టుకోవడం జరిగింది. ఇతను ముఖ్యంగా ప్రకాశం జిల్లా సంబంధించిన సుబ్బారావు అనే వ్యక్తి ద్వారా అక్కడి నుంచి ఇతనికి తీసుకోవడం రావడం జరుగుతుంది. ఇంకొక సుబ్బారావు అనే అతను ఉన్నాడు. అతను ఈ ఇద్దరు సుబ్బారావులతోటి కోఆర్డినేషన్ తోటి ఈ రవికి తీసుకొస్తే రవి ఇక్కడ లోకల్ ఏజెంట్స్ని పెట్టుకొని రైతులకు అమ్ముతున్నారు. దీంట్లో మెయిన్ ఈ నకిలీ విత్తనాలలో రవి యొక్క ఉద్దేశము తక్కువ రేట్లో తీసుకొచ్చేసి రైతులకు అమ్మాలని చూస్తున్నాడు. ఇది చాలా ప్రమాదకరము. ఎందుకంటే నకిలీ పత్తి విత్తనాలు అనేటివి మనము రైతులు వాడినట్లయితే పంట మొలకెత్తకపోయినా, మొలకెత్తిన కాపు కాకపోయినా, కాపు అయినా కానీ అది పువ్వులు రాకపోయినా, ఏది ఉన్నా కానీ నష్టం జరుగుతుంది. మీరు అత్యాశకు పోయి తప్పు వస్తుందనో ఆలోచనతోటో, లేకపోతే వాళ్ళు గడ్డి మందు కొట్టాల్సిన అవసరం లేదు అనే కొన్ని అపోహలతోటి వాళ్ళు మీకు అంటగడుతున్నారు. దానివల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. పర్యావరణం కూడా దెబ్బతినే అవకాశం ఉంది. నేల సారం కూడా దెబ్బతింటుంది. ముఖ్యంగా వీళ్ళు గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న పత్తి మిల్లులో ఉన్న ఆల్రెడీ పత్తి తీసిన మీరు పండించిన పంటల్ని అమ్మిన తర్వాత జిన్నింగ్ మిల్లులో ఉన్న గింజల్ని తీసుకొని కలరేసి కూడా వీళ్ళు మీకు తక్కువ రేట్లో తీసుకొచ్చి మీకు అంటగడుతున్నారు. కాబట్టి రైతులకు విజ్ఞప్తి, గతంలో కూడా మనము జిల్లా కలెక్టర్ ద్వారా వ్యవసాయ అధికారులకు, పోలీస్ అధికారులకు కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి మనము వాళ్లకు చైతన్యం చేయడం కూడా జరిగింది. అయినా ఇంకా అక్కడక్కడ కొంతమంది రైతులు వీళ్ళ మోసాల బారిన పడుతున్నారు. అట్లా మీ దగ్గర దొరికినట్టయితే రైతాన్ని కూడా చూడము, వాళ్ళ మీద కూడా కేసు కట్టడం జరుగుతుంది. ఎందుకంటే పదే పదే చెప్తున్నాము, ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయొద్దు, మీరు నష్టపోతారు, పర్యావరణం దెబ్బతింటుందని చెప్తున్నాము. ఇంకొక కేసులో చెన్నూరు టౌన్ పోలీస్ స్టేషన్లో ఇందూరు పెంటయ్య, ఇతంది భీమిని మండలం మల్లిడి గ్రామము, సాయిని రమేష్, ఇతంది సుబ్బరాంపల్లె చెన్నూరు మండలము, వెన్నపరెడ్డి మల్లారెడ్డి, వీళ్ళు పిండి సురేష్, రాజబాబు అనే వాళ్ళ దగ్గర కొని వీళ్ళు కూడా ఒక గ్రూప్గా ఏర్పడి చెన్నూరు పరిసర ప్రాంతాలలో అమ్ముతున్నారు. దీంట్లో మనము 70 కేజీల నకిలీ విత్తనాలని సీజ్ చేయడం జరిగింది. మొత్తము ఇప్పుడు దాదాపు 3 క్వింటాల 86 కేజీలు. ఈ ఈ మొత్తం విషయంలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఏసీపీ వెంకటేశ్వర్ గారిని, సిఐ జైపూర్ నవీన్ గారు, ఎస్హెచ్ఓ చెన్నూరు టౌన్ ఇన్స్పెక్టర్ బన్సిలాల్ గారు, ఎస్ఐ రాజేందర్ గారు, జైపూర్ టౌన్ ఎస్ఐ భూమేష్ అండ్ వ్యవసాయ అధికారులు వీళ్ళ యొక్క ఇందులో మెయిన్ ఇన్ఫర్మేషన్ తీసుకొని చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ అయిన మల్లయ్య హెడ్ కానిస్టేబుల్ గారు, కె రమేష్, మహేందర్, జయకృష్ణ, ఎన్ అశోక్, హోంగార్డ్ సదాశివ్, సంతోష్, శ్యామ్లని ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. వీళ్ళకు రివార్డ్ రోల్ కోసము గౌరవ సిపి అంబర్ కిషోర్ జా సార్ ద్వారా వీళ్ళకు రివార్డు కూడా ఆన్ రికార్డ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రజలందరికీ, వ్యవసాయదారులకు విజ్ఞప్తి, ఇలాంటి నకిలీ విత్తనాలను అంటగట్టి వాళ్ళు లాభపడతారు, మీరు నష్టపోతారు. మీకు ఏదన్నా పంట దెబ్బతింటే ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారము రాదు. అదే సమయంలో నిజంగా మీరు వాడినట్టు తెలిస్తే ప్రభుత్వము మీకు వచ్చే ఇతరత్ర బెనిఫిట్స్, రైతుగా వచ్చే బెనిఫిట్స్ను కూడా అందకుండా చేస్తుంది. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. సర్టిఫైడ్ విత్తనాలని రిసిప్ట్ తీసుకొని చేసుకోవాలి. ఆ రిసిప్ట్ మీ దగ్గర దాచుకోవాలి. రేపు పంటకు ఏదన్నా ప్రమాదం అయినట్లయితే మీకు ఖచ్చితంగా నష్టపరిహారము
చెల్లించడానికి ఆ విత్తన కంపెనీ ఉంటది. ప్రభుత్వం గూడా ముందుకొస్తది గాబట్టి జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను. థాంక్ యూ. ఆహ్, ఈ రవి అనే వ్యక్తి ప్రకాశం జిల్లా నుంచి తీసుకురావడంలో నవత ట్రాన్స్‌పోర్ట్ ద్వారా బెంగాల్ గ్రామాన్ని బుక్ జేయడం జరిగింది. మేమిప్పుడు జిల్లా మొత్తంలో ఈవెన్ కరీంనగరు, చెన్నూరు అండ్ మంచిర్యాలలో ఉన్న నవత ట్రాన్స్‌పోర్ట్‌లలో వీళ్ళు అక్కడ బెంగాల్ గ్రామ్ అని, లేకపోతే సోయాబీన్ అని బుక్ చేస్తూ ఈ విత్తనాలని బ్యాగులు చూసారు అట్లా పంపిస్తున్నారు. కాబట్టి వీళ్ళకి కూడా నోటీస్ ఇస్తున్నాము. ఎవరైతే ట్రాన్స్‌పోర్ట్ కంపెనీలు ఉన్నాయో వాళ్ళు ఎన్‌ష్యూర్ చేసుకోవాలి. ఇట్లాంటి అసాంఘిక కాంట్రాబాండ్స్ ఇదే కాకుండా ఇంకేదైనా గంజా అట్లాంటివి కూడా ట్రాన్స్‌పోర్ట్ దాంట్లో పంపియడం జరుగుతుంది. అట్లాంటి వాట్ల మీద కూడా మేము రైడ్ చేస్తాము. వాళ్ళని కూడా నోటీస్ ఇచ్చి వాళ్ళ ఎక్స్‌ప్లనేషన్ అడగడం జరుగుతుంది. వాళ్ళు చెక్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ. పత్తి విత్తనాల సమస్య అనేది మన దగ్గర గతంలో నుంచి ఉన్నది. దీనిలో భాగంగానే ప్రతి సంవత్సరం మనము యాక్చువల్‌గా వాస్తవానికి విత్తనాల సేకరణ అనేది మనకు జూన్‌లో విత్తడం స్టార్ట్ అయితది. మంచిర్యాల జిల్లాలో ఫిబ్రవరిలోనే రెవెన్యూ అధికారులు, వ్యవసాయ అధికారులు, పోలీస్ తోటి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి ప్రజల్లో చైతన్యం తీయడం కోసము గ్రామాలలో కూడా గ్రామ సభలు పెడుతున్నాము. ఎందుకంటే డిమాండ్ తగ్గినట్లయితే కొనేటోళ్ళు బంద్ అయితే ఇట్లాంటి అత్యాశకు పోయి అధిక లాభాల కోసము, డబ్బుల కోసం చేసేవాళ్ళు తగ్గుతారు. ఒక రకంగా రైతులని ఎంకరేజ్ చేస్తున్నాము. గతంలో చూసినట్లయితే లాస్ట్ 2, 3 ఇయర్స్‌లో చాలా తగ్గింది. రెండో వైపులో నిఘా ఏర్పాటు చేసినాము. పాత అఫెండర్స్‌ని బైండ్ ఓవర్స్ చేసినాము. వాళ్ళ మీద నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే వ్యవసాయ సీజన్ ప్రారంభం కాకముందుకే మాకు సమాచారం ప్రజలు కూడా ముందుకొచ్చి ఇస్తున్నారు. ఎవరెవరైతే ఇట్లాంటి అనుమానాస్పదంగా రైతులు తీసుకొస్తున్నారు, 2 కేజీలు, 3 కేజీలు వచ్చినాయని కూడా చెప్తున్నారు. దాన్ని పట్టుకొని మా యొక్క సిబ్బంది కష్టపడి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈ ఆపరేషన్ చేయడం జరుగుతుంది. దీని మీద ఇంకా సీరియస్‌గా స్పెషల్ టీమ్స్ పెట్టినాము. నిఘా ఉన్నది. సర్వేలెన్స్ అన్ని రకాలుగా చేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి దాన్ని ఎంకరేజ్ చేయొద్దు. ప్రజలు అండ్ మీడియా వాళ్ళు కూడా సహకరించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. అనేది తెలిసి తెలియక తీసుకొని రైతులు ఆగమవుతున్నారు. అట్లాంటి వాళ్ళ పట్ల కూడా కఠినంగా వ్యవహరిస్తాము. అందుకనే కంటిన్యూషన్‌గా అవగాహన కార్యక్రమాలు పెడుతున్నాము. కొంతమంది రైతులు నిరక్షరాస్యులు ఉంటారు, తెలవదు, మార్కెట్‌కు రాలేరు. అట్లాంటి వాళ్ళ దగ్గరికి పోయి వీళ్ళు మాయమాటలు చెప్పి తీసుకుంటున్నారు కాబట్టి ప్రజలు చైతన్యంగా ఉండాలి. సర్టిఫైడ్ విత్తనాలే అధికారులు చూపించిన షాప్స్ చాలా ఉన్నాయి. అక్కడ కొనుక్కోవాలి. వీళ్ళు కొన్నట్టయితే నష్టపోతారు. ఇతను ప్రకాశం జిల్లా ఆయనతోటి ప్లస్ తాండూరులో ఉన్న సుబ్బారావు తోటి సంబంధం ఉంది. వాళ్ళు ఒక సిండికేట్‌గా ఏర్పడి తీసుకొని అమ్మడానికి ప్రయత్నం చేస్తుంటే పట్టుకున్నాం. ఈ నకిలీ విత్తనాల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, తెలంగాణ పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తుంది. ఈ నకిలీ విత్తనాలని సిండికేట్‌గా ఏర్పడి రైతులకు ఇచ్చి రైతులు నష్టపోయే విధంగా చేసే వాళ్ళ పట్ల పీడీ యాక్ట్ కూడా నమోదు చేస్తాము. 2 కేసులు నమోదైనట్లయితే ఖచ్చితంగా పీడీ యాక్ట్‌కి ఎలిజిబుల్ అవుతారు. ఆ ప్రపోజల్స్ కూడా ప్రభుత్వానికి పంపించి పీడీ యాక్ట్ నమోదు చేస్తాము. కాబట్టి సిండికేట్‌లో ఉన్నవాళ్ళు ఎవరైనా అత్యాశకు పోయి మాకేం కాదులే, చిన్నదే కేసు, బయటకు వద్దాం అనుకుంటే వాళ్ళకు లాస్ట్ ఇయర్ కూడా మనము పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా ఖచ్చితంగా పీడీ యాక్ట్ పెడతాము. ఇది హెచ్చరిక. మీరు అట్లాంటివి ఏమన్నా ఉంటే బంద్ చేసుకోండి, కష్టపడండి, బతకండి. కానీ రైతులను మోసం చేసి బతకాలని చూస్తే మాత్రము పీడీ యాక్ట్ నమోదు చేస్తాం. వీళ్ళ మీద లేదు. వీళ్ళ మీద లేదు. ఇందులో ఎవరైతే సప్లయర్స్ ఉన్నారో ఆ సప్లయర్స్ మీద పోయిన సంవత్సరం కేసులున్నాయి. ఆ కేసులను కూడా తీస్తున్నాము. చట్ట ప్రకారము యాక్షన్ తీసుకుంటాం.